షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిండు. మళ్ళీ 70 సంవత్సరాలు పట్టింది ఈ పాలమూరు గడ్డకు మీ బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావడానికి. ఈ 70 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో 16-17 మంది ముఖ్యమంత్రులు అయినా మన జిల్లాకు ముఖ్యమంత్రి కాదు కదా, కీలకమైన మంత్రి పదవులు కూడా ఆనాడు ఇవ్వడానికి నాయకత్వాలు ముందుకు రాలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధ్వంసం 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపోయే విధ్వంసాన్ని చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏకమై మీ బిడ్డను మీ సోదరుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగం బండ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లచ్చిందేవిపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాలేదంటే ఆనాడు మనం చెప్పుకునే అవకాశం ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు తెలంగాణను ఎడారిగా చేర్చిండ్రు, పడావు పెట్టిండ్రు అని. కానీ 2009లో కరీంనగర్ వదిలి పాలమూరుకు వలస వచ్చిన చంద్రశేఖర్ రావును పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా మన భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు మనం పంపిస్తే ఎంపీ అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉమ్మడి పాలకుల కంటే ఎక్కువ ద్రోహం చేసిండు, తీరని అన్యాయం చేసిండు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలైనా మన ప్రాజెక్టులు ఎక్కడు అక్కడనే ఉన్నాయి. మన పాలమూరు వలసల బతుకులో మార్పు రాలేదు, మన జీవితాలలో వెలుగు తేలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నల్లమల్లలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను, మీ సోదరుడుగా, ఒక జడ్పీటీసీగా, ఆనాడు ఎమ్మెల్సీగా ఈ షాద్ నగర్ అండగా నిలబడి అత్యధికంగా ఓట్లు ఇచ్చి మీరందరూ కష్టపడి బలపరిచి శాసన మండలి సభ్యుని చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 4 కోట్ల ప్రజల యొక్క బాధ్యత ఇవాళ మీ బిడ్డగా నేను తీసుకున్నా. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఊరన్న తర్వాత అంతా మంచోళ్ళే ఉండరు, ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు ఊరుని ఏదో ఒకటి చెయ్యాలని. ఇవాళ గట్లనే కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీని చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది, కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది డీకే అర్ణమ్మను. ఇవాళ డీకే అర్ణమ్మ పేరును ఎవరైనా గుర్తుపడుతుండ్రంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ.